అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ముందుగా నా వీడియోలోకి వెళ్ళక ముందు మీరు ఎక్కడ చూస్తున్నారు మెన్షన్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను, అది కూడా మా గార్డెన్లో పెంచిందనమాట. ఇదంతా మీరు చూడొచ్చు. ఈరోజే చేమగడ్డలు తవ్వామండి, చూడొచ్చు ఫ్రెష్గా ఎలా ఉంది చేమగడ్డ. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఇష్టపడని వాళ్ళు ఉండరు. కొంతమందికి ఇది నచ్చదు, ఎందుకంటే చామదుంపని తినరా, జిగటగా ఉంటుందని ప్రక్కన పెడుతున్నారా. అయితే ఈ వీడియో మీకోసమేనండి. అయితే వీటి లాభాలు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుందాము. ఇదేంటంటే రూట్ వెజిటబుల్ అంటారు. అంటే భూమిలో వేర్లతో మనకి గడ్డలు వస్తాయి అన్నమాట. పచ్చని ఆకులతో కూడా మనము బజ్జీలు కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇందులో మనకి రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుందండి, ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మెగ్నీషియం ఉంటుంది. తరచూ తినడం వల్ల అనేక రకాల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని చెప్తారనమాట. అయితే త్వరగా వెయిట్ తగ్గుతారు ఇది తరచుగా డైట్లో ఉంచుకుంటే. తర్వాత చామదుంపలో ఉండే ఈ గుణము గుండె జబ్బులు కూడా రాకుండా చేస్తుందని చెప్తారు. అయితే డైలీ దీన్ని మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే వెజిటేరియన్స్కి అయితే ఇది ఒక వరం అనే చెప్పాలి. ఇది మన కంటి చూపును పెంచుతుంది. తర్వాత గుండెకి రక్షణ అనమాట. 0 క్యాలరీస్, 0 కొలెస్ట్రాల్. ఇది సోడియం తక్కువ ఉంటుంది కాబట్టి హై బీపీ ఉన్న వాళ్ళకి ఇది ఆరోగ్యానికి మంచిది. సడన్గా స్ట్రోక్స్ వచ్చే ప్రమాదాలను కూడా ఇది తగ్గిస్తుంది అనమాట. వారంకి 1-2 సార్లు కంపల్సరీ మన డైట్లో ఉంచుకోవాల్సిందే. చక్కగా చామగడ్డల పులుసు, వేపుడు, తర్వాత అందులో కొబ్బరి వేసుకొని చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, బజ్జీలు చేసుకోవచ్చు. రకరకాలుగా మనం దీన్ని తినొచ్చండి. చూడండి, ఈరోజే కోసిన అనమాట. ఇంకా మట్టి అట్లనే ఉంది, చూడొచ్చు మీరు. అంత మట్టి ఉంది, చూడండి ఎంత హెల్తీగా ఉందండి. ఇది నేను పెట్టింది ఒక్కటే, ఇన్ని గడ్డలు వచ్చాయన్నమాట. 1/2 కేజీ అని ఉంటుంది. జస్ట్ పెట్టింది చిన్నదే ఒక్కటే అనమాట, దానికి ఇన్ని వచ్చాయి. చూడండి, సో మీ డైట్లో కంపల్సరీ ఇది ఉంచుకోండి. చాలామందికి అది జిగురు ఉంటుందని, లేకపోతే జారుతుందని ఇట్లా అనిపిస్తుంది అందరికీ. కానీ దీన్ని మనము ఎంత మంచిగా తింటే అంత ఆరోగ్యం అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. అయితే నేను డైరెక్ట్ లైవ్ వీడియోస్ మీకు ఫేస్తో పాటు చూపించాలి మా గార్డెన్ అంతా అంటే మాత్రం 100 సబ్స్క్రైబర్స్ కావాలండి. అది 100 సబ్స్క్రైబర్స్ టార్గెట్ అనమాట. 100 సబ్స్క్రైబర్స్ అయితే అప్పుడు నేను మీకు లైవ్ చూపించవచ్చు, లేకపోతే లైవ్ చూపించడానికి నాకు ఛాన్స్ లేదు. సో సపోర్ట్ మీ, ఎంకరేజ్ మీ, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరేమన్నా పెట్టాలనుకున్న కమ్యూనిటీలో పోస్ట్ చేయండి, లేకపోతే మెయిన్ ఛానల్లో కూడా మీరు కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా, ఎలా అనిపిస్తుంది మీకు, మీరు కూడా ఏమైనా గార్డెన్ ట్రై చేస్తున్నారా, వీటన్నిటికి కూడా మీరు చక్కగా నాకు కమ్యూనిటీలో పెట్టండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక ఫ్రెష్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. టిల్ దెన్, బాయ్ బాయ్.